కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం రావాలంటే ఫస్ట్ ఆలోచించాల్సింది గ్రౌండ్ నుంచి పై స్థాయి దాకా సొంత ఎదుగుదల. ఈ 15 ఏళ్లలోనే కదా నాశనమైంది, ఈ 11 ఏళ్లలోనే కదా నాశనమైంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలో ఉంది కదా, 10 సంవత్సరాల అధికారంలో ఉంది కదా. అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అనేక మంది ప్రముఖులు వాళ్ళ వివిధ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. అంటే అదొక ట్రైనింగ్ సెంటర్ అయింది కదా, కోచింగ్ సెంటర్ అయింది కదా. అలాంటి కాంగ్రెస్ పార్టీ లోపం ఎక్కడ జరుగుతూ వస్తుంది క్రమంగా. ఇవాళ డిపెండబుల్ పార్టీ అయింది. తమిళనాడులో స్టాలిన్ లేకపోతే గెలవలేదు, ఢిల్లీలో కేజ్రీవాల్ లేకపోతే గెలవలేదు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ లేకపోతే గెలవలేదు, బెంగాల్లో మమతా బెనర్జీ లేకపోతే గెలవలేదు, బీహార్లో లాలూ ప్రసాద్ లేకపోతే గెలవలేదు, అలాగే మహారాష్ట్రలో శరద్ పవారు, ఉద్ధవ్ థాకరేలు గెలవలేదు. అంటే ఎవడో ఒకడు తోడు లేకపోతే గెలవలేని పరిస్థితి. ప్రత్యక్షంగా పోటీ చేసే చోట్లన 2 చోట్ల గెలిస్తే 4 చోట్ల ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పక్కన వాళ్ళకి ఇస్తుంది. మనకి మొక్కలు పెంచే వాళ్ళకి తెలుసు, ఒరిజినల్ మొక్కకి మనం మందు వేసినప్పుడు పక్కన కలుపు మొక్కలు పెరుగుతాయి. అంటే మన మందు దానికి ఎంత ఉంటే చాలు ఇంత పెరుగుతుంది, అదే మన మొక్క ఇంతది ఇంతే పెరుగుతుంది. ఎందుకని అంటే దీనికి వచ్చే శక్తిని అది పీల్చేసుకుంటుంది. అట్లాగా ఈ పార్టీలు కాంగ్రెస్ శక్తిని పీల్చేస్తున్నాయి. కాంగ్రెస్ సొంతగా ఎదగాలన్న ఆలోచన ఢిల్లీ ఫలితాలు చూశాకనైనా నేర్చుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉంది. సొంతగా ఎదగకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇంకొకసారి కనుక జాతీయ స్థాయిలో ఓటమి పాలైందంటే అక్కడక్కడ ప్రాంతీయ పార్టీగా పోటీకి మాత్రం మిగిలిపోతుంది.